ముందుగా అందరికీ దేవుని పేరిట వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్పుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘకాపుర గారికి, సంఘ పెద్దలకు, సంఘస్థులకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే దేవుడు నా పట్ల చేసిన మేలులు చాలానే ఉన్నాయి. కానీ 2024 సంవత్సరంలో నేను చెప్పదలుచుకున్న సాక్ష్యం ఏంటంటే, గత 55 రోజులుగా నేను టైఫాయిడ్ ఫీవర్ వల్ల, అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా బాధపడ్డాను. 3 సార్లు కూడా సీరియస్ అయింది నాకు. నాకున్న అనారోగ్యం పట్ల నేను ప్రార్థన కొరకు సంఘ కాపరి గారిని, అలాగే సంఘ పెద్దలను కూడా నేను ప్రేయర్ రిక్వెస్ట్ చేయమని కోరుకున్నాను. నేను అడిగినప్పుడల్లా నాకు ప్రార్థన చేసి నాకు ధైర్యాన్ని నింపిన మన సంఘ కాపరి గారికి, అలాగే సంఘ పెద్దలు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా పట్ల, నా ఆరోగ్యం పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డ పట్ల ప్రార్థన చేసి భారంగా ప్రార్థన చేసిన సంఘమంతటి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. అలాగే మా పట్ల మీరు ఎలాగైతే ప్రార్థన చేశారో మీ పట్ల కూడా మేము అలాగే ప్రార్థన చేయాల్సిన బాధ్యత కూడా మాకుంది. కనుక మా యొక్క ప్రయత్నంతో కూడా మేము కూడా మీకున్న సమస్యల పట్ల మేము ప్రార్థన చేస్తామని కోరుకుంటూ, అలాగే నేను చెప్పదలుచుకుంది ఏందనుకుంటే, నేను ఫస్ట్ మా పాపది లాస్ట్ మంత్ అన్నప్రాసనం జరిగింది. ఆ రోజు మా అమ్మ మా అక్కుండి సాక్ష్యం చెప్పొచ్చు కదరా నువ్వు అంటే, లేదమ్మా నేను సాక్ష్యం చెప్పను, అమ్మాయి చెప్పిద్ది అని చెప్పి అన్నాను. ఆ తర్వాత నుంచి నాకు ఫీవర్ అనేది ఎక్కువైపోయింది. నేను పాస్టర్ గారు నేను ఇలా సాక్ష్యం చెప్పను అని చెప్పి అన్నాను. కానీ దేవుడు ఇలా చెప్పిన తర్వాత నాకు ఈ రకంగా అయిందని చెప్పి నేను అంటే, ఏం కాదయ్యా, దానికి దీనికి అసలు సంబంధం లేదు, కాకపోతే ఏంటంటే నీ వ్యక్తిగత ప్రార్థన వల్ల నువ్వు ముందుకు సాగాలని చెప్పి పాస్టర్ గారు నాకు ప్రార్థన చేసి సలహా ఇచ్చారు. అలాగే నేను దేవుడికి చాలా దూరం అయ్యాను. అదేందో కూడా నేను తెలుసుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి చేర్చినందుకు పాస్టర్ గారికి వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను ఫస్ట్ దాదాస్ మామకి ఫోన్ చేశాను. నేను మామయ్య ఇలా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా, కానీ నాకు ఇంకా జ్వరం అయితే తగ్గలేదు అని అంటే, ఏం పర్లేదు నాన్న, 31st నైట్ నువ్వు సాక్ష్యం చెప్తావు, నీకు పూర్తిగా నయం అవుతుందని నాకు ధైర్యం చెప్పారు దాదాస్ మామయ్య కూడా వందనాలు తెలుపుకుంటూ. అలాగే నేను ఇంకొకరు కూడా థ్యాంక్స్ చెప్పాలి. అన్నయ్య పేరు ప్రతాప్ అన్న. లాస్ట్ సండే నాకు కూడా చాలా ధైర్యం చెప్పాడు అన్నయ్య. ఇంతవరకు నేను చర్చిలో ఏ ఊరికి థ్యాంక్స్ చెప్పలేదు. ఫస్ట్ టైం నేను ప్రతాప్ అన్నకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటా. చాలా థ్యాంక్స్ అన్న, నా ధైర్యం చెప్పావు. అలాగే నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. కుటుంబం అంటే ఈ రోజుల్లో నువ్వెవడురా నేనెవడురా, నువ్వెవరు నేనెవరు అనే రోజుల్లో నేను ఎంత అనారోగ్యం సమస్యతో ఉన్నా కూడా నా కుటుంబం అంతా, ఆఖరికి మా అక్క పిల్లలు, మా చెల్లి పిల్లలు కూడా నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి, వాళ్ళకి మాటలు రావు కానీ వాళ్ళకి నేను చెప్పిన పని నాకు సహాయంగా చేసి వాళ్ళు ఇంకా నాకు ధైర్యం ఇచ్చారు. అలాగే కుటుంబాన్ని ఎవరు మర్చిపోవద్దని నా యొక్క చిన్న రిక్వెస్ట్. అలాగే నా కుటుంబం మొత్తానికి నేను చెబుతున్నాను, మీకు వందనాలు తెలుపుకుంటున్నాను. కుటుంబం అంటే వేరు కాదు, కుటుంబం అంటే ఒక సంస్థ. అది ఆ కుటుంబం ఇచ్చే ధైర్యం వెళ్ళకట్టలేనిది. అలాగే నన్ను ఆత్మీయంగా బలపరిచి నన్ను దేవుడిలో ముందుకు నడిపిన మన సంఘ కాపరి గారికి హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ, అలాగే నా పట్ల మేలులు చేసిన నా యేసయ్యకే సమస్త మహిమ ఘనతలు యుగయుగములు తెలుపును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, పాప గురించి. మాకు పెళ్ళై 5 ఇయర్స్ గాను మాకు 7 months పాప. చూస్తున్నారుగా చాలా బాగుంది. మా పోలికలు అయితే అస్సలు రాలేదు పాపకి. దేవుడు నేను ఒకటే అడిగాను. ఫస్ట్ నాకు మా పెళ్ళైన 2 yearsకి మాకు సెకండ్ మంత్లో అబార్షన్ అయింది. అప్పుడే అనుకున్నాను, అంటే నాకు
మా చిన్నాడు పడుచుకి ఇద్దరం ఒకేసారి ఉన్నాం. బట్ నాది క్యాన్సిల్ అయిపోయింది. నేను అనుకున్నాను అప్పుడు, దేవుడా ఇద్దరం అనుకున్నా, మా ఆడబిడ్డకి అయిపోయేదాకా మేము పిల్లలు వద్దనుకున్నాము. తర్వాత దేవుడు అమ్మాయికి ఎప్పుడైతే డెలివరీ అయిపోయి ఇంక పిల్లలు లేకుండా చేపించుకుందో నెక్స్ట్ మంతే దేవుడు మాకు గర్భఫలం ఇచ్చాడు. ఇంకా దేవుడు, నేను ఒక్కటే అడిగాను, యేసయ్యా నువ్వు ఇచ్చే బిడ్డ అది నీకు మహిమకరంగా ఉండాలి, నీ పోలికి చొప్పునే తను పుట్టాలి యేసయ్య అనుకున్నాను. బిడ్డ కూడా సేమ్ అలానే ఉంది. షీ వాజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. దీన్ని బట్టి నేను దేవునికి చాలా సంతోషాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.